దేవుని వాక్యం చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, సర్వాధికారి అయిన మన దేవునికి స్తుతియు మహిమ ఘనత యుగాలు కలుగునుగాక. మరి వారము మనము విత్తుట గురించి ధ్యానం చేసాం. విత్తుట ఇంకా ఏం విత్తుకుంటే ఏం కోస్తాము అనేది మనం ధ్యానం చేసాం. విత్తటము అంటే పొలాల్లో విత్తుకోవటం కాదు. పొలాల్లో ఏం విత్తితే అదే కోస్తాము. కానీ మన జీవితంలో కూడా మనం బ్రతుకును బట్టి మనం విత్తుకుంటూ ఉంటాం. మనం ఎలాగ బ్రతుకుతామో, ఏం మాట్లాడతామో, ఏం చేస్తామో దాన్ని బట్టి మన బ్రతుకుల్లో మన జీవితంలో విత్తుకుంటూ ఉంటాం. కాబట్టి మనం చేసిన దాన్ని బట్టి, మనం మాట్లాడిన దాన్ని బట్టి, మనం బ్రతికిన దాన్ని బట్టి, మనం విత్తుకున్న దానిని బట్టి ఒకరోజు మనకు పంట వస్తుంది. ఆ పంటను మనం కోసుకుంటాము అని మనం చెప్పాం. మరి వారం మనం ధ్యానం చేస్తాం. శరీరానుసారంగా మనం విత్తుకోకూడదు. శరీరానుసారంగా మనం విత్తుకోకూడదు. ఎందుకంటే శరీరానుసారంగా విత్తువాడు క్షయమనే పంటను కోసుకుంటాడు అని మనము 8వ వాక్యంలో చూసాం. ఏలయనగా గలతీ 6:8 వాక్యం చదువుతున్నాం. ఎలాగనగా తన శరీరం ఏచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట పోయును. క్షయమనే పంటకు వస్తాడు. శరీరేచ్ఛలు అంటే ఏంటి? కొన్ని వారం మనం చూస్తాం. పాపం, అంతా పాపము, మోసము, అన్యాయము. దేవునికి విరోధంగా బ్రతికే ప్రతి బ్రతుకు మనము విత్తుకోకూడదు. త్రాగుబోతుతనము, వ్యభిచారము, దొంగతనము, నరహత్యలు, మోసాలు చేయటము. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా మనం విత్తుకుంటే ఆ విత్తుకున్న దాన్ని బట్టి మనం ఏం చేస్తాం? పోసుకుంటాం. చివరికి ఆ పంట ఏంటది? క్షయం అనే పంట. క్షయం అంటే ఏంటి? నాశనం. అక్షయం అంటే నాశనము కానిది, క్షయం అంటే నాశనమైపోయేటువంటి. కాబట్టి నాశనమైపోయే పంట. ఎన్ని రోజులు బ్రతికినా ఒకరోజు నాశనమైపోవడానికే బ్రతుకుతున్నాము అన్నట్టుగా మనం ఆ క్రియలను చేసినప్పుడు మనము ఆ పంటను కోసుకుంటాం. కాబట్టి అది మనం విత్తుకోకూడదు. బూతు మాటలు కానీ, పోకిరి మాటలు కానీ, రకరకాల పాపపు అలవాట్లు కానీ, పాపపు ఆలోచనలు కానీ, పాపపు క్రియలు మన జీవితంలో రానివ్వకుండా దేవుని పిల్లలమైనటువంటి మనము పరిశుద్ధులుగా, పవిత్రులుగా, దేవునికి ఇష్టలుగా మనం ఏం చేయాలి? బ్రతకాలి. కాబట్టి అలా బ్రతికినప్పుడు మనం క్షయమనే పంట పోయాం. అది మనకు హాని కానే కాదు. కనుక ఈరోజు మరొక వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. కింద చదువుతాం మనం 8వ వాక్యంలో. ఎలాగనగా తన శరీరము ఏచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంటను కోస్తాడు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయను. పోయిన వారం మనము ఏం విత్తుకోకూడదో దాన్ని ధ్యానం చేసాం. విత్తుకోకూడదు. ఏం విత్తుకోకూడదు? శరీరేచ్ఛలను ఎత్తుకోకూడదు. కనుక దాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. శరీరేచ్ఛలను మనం విత్తుకోవడానికి ఎప్పుడు కూడా ఇష్టపడదు. మనం క్షయమైన పంటను, నాశనమైన పంటను కోస్తాం. కానీ విత్తుకోవలసిన దాని గురించి ఈరోజు ధ్యానం చేస్తున్నాం. ఏం విత్తుకోవాలి? ఏం ప్లాన్ చేయాలి? లేకపోతే ఏ సీడును మనము విత్తుకోవాలి మన జీవితంలో? దాని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఎలా విత్తుకోవాలంట? ఆత్మను బట్టి విత్తువాడు, ఆత్మను బట్టి విత్తువాడు, ఆత్మానుసారంగా విత్తువాడు నిత్య జీవం అనే పంటను వస్తాడు. తెలుసా? నిత్య జీవము. నిత్య జీవం అంటే ఏంటి? నిరంతరము బ్రతకటము. మరణము అన్నది లేనే లేకుండా నిరంతరము బ్రతకటము, దాన్నే నిత్య జీవము అంటారు. అందుకనే నిత్య అని పెట్టారు.
నిత్య జీవ. నిత్య జీవము అంటే నిరంతరము మనం బ్రతకడం. నో మోర్ డెత్ ఎట్ ఆల్. కనుక మరణం అన్నది లేనే లేదు. కాబట్టి నిత్యము బ్రతికే మార్గం తెలుసా మనకు? చాలా మందికి ఏంటంటే ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం, 5 సంవత్సరాలు బ్రతుకుతాం, తర్వాత చనిపోతాం, అంతే లాస్ట్, అక్కడికే సెటిల్, ఇంకా లైఫ్ లేనే లేదని అనుకుంటాం చాలా. కాబట్టి మరణము శరీరానికే కానీ ప్రాణానికి లేనే లేదు. ఎవరు ఓబెట్టరు అంటారు. ఎందుకు ఓబెట్టరు? వాళ్ళు చనిపోయారు, అతను చనిపోయాడు, అతను వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? కాబట్టి వెళ్ళిన ఒక స్థలం ఉంది కనుక నిత్య నరకానికన్నా వెళ్తాడు, నిత్యము బ్రతకడానికి జీవంలోనికన్నా వెళ్తాడు. కాబట్టి ఈ లోకంలో మనం బ్రతికిన బ్రతుకును బట్టి మనం నిత్య జీవానికన్నా వెళ్తాం, నిత్య నరకానికైనా వెళ్తాం. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మారేది ఏముండదు. ఇంకా ఏదైనా మారాలి, నీకు నిత్య జీవం కావాలా, నిత్య జీవానికి తగినట్లుగా నువ్వు బ్రతకాలి. నీకు నిత్య నరకం కావాలా, నిత్య నరకానికి తగినట్టు నువ్వు బ్రతకాలి. ఇక్కడ నిత్య నరకమే కావాలంటే ఇంకా అద్దులు ఆపులు ఏముండవు, క్రమశిక్షణ ఏముండదు, నీ ఇష్టము, నీకు జాలి, నీకు ఎలాగిష్టమంటే అలా బ్రతకు. కానీ నిత్య జీవం కావాలి, నిరంతరము మనం ప్రభుత్వం కూడా ఉండాలి అంటే వాక్యం చెప్పినట్లు మనము బ్రతకాలి, యేసయ్య చెప్పినట్లు మనం బ్రతకాలి. కాబట్టి నిత్య జీవం అనే పంటను మనం కొయ్యాలి అంటే ఏం చేయాలట? ఆత్మానుసారంగా విత్తుకోవాలి, ఆత్మను బట్టి విత్తుకోవాలి. ఆత్మను బట్టి విత్తుకోవటం అంటే ఏంటి? మన లైఫ్ అంతా కూడా ప్రభువుని నమ్ముకున్న నాటి నుండి మనం చనిపోయే వరకు పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో మనం నడవాలి. ఆత్మకు వ్యతిరేకంగా మనము జీవించకూడదు, ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, ఆత్మకు వ్యతిరేకంగా మనం ఏమి చేయకూడదు, ఆత్మకు వ్యతిరేకంగా మనం ఎక్కడ నడవకూడదు. మనల్ని రూల్ చేసేది ఏమై ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడే అయి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మనము ఆయనకు విరోధంగా ఏమి కూడా చేయకూడదు. ఆత్మానుసారంగా మనము వెతుకోవాలి. కాబట్టి చూద్దాం, రోమపత్రిక 8:14 చదువుదాం. రోమపత్రిక 8:14, 8వ అధ్యాయం 14. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని కుమారులై ఉండాలంటే ఏం చేయాలి? దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. ఆయనే మనలను నడిపించాలి, ఆయన చేత మనం నడిపించబడాలి. మనం చెప్పినట్లు ఆయన నడవడు, మనం చెప్పినట్లు ఆయన వినరు. ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు మనం చెప్పినట్లు నడవరు. మనలనే ఆయన ఏం చేయాలి? నడిపించాలి. అంటే ఆయనకు మనం ఏం చేయాలి? లోబడాలి. ప్రభువా, నన్ను నీవు నడిపించు, నువ్వు ఎట్లా నడిపిస్తే నేను అలాగా నడుస్తా, నువ్వు ఏ మార్గంలో నడిపిస్తే నేను ఆ మార్గంలో నడుస్తా, నన్ను నడిపించు ప్రభువా అని ప్రభువుకు మనల్ని మనము అర్పించుకోవాలి, సమర్పించుకోవాలి. ఆయనకు మన చెయ్యి ఇవ్వాలి. నన్ను నడిపించు, నీవు నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నన్ను నడిపించు. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని ఆత్మ చేత. చాలా మంది వాళ్ళు ఇష్టానుసారంగా నడుస్తారు. దేవుని ఆత్మ ఈరోజు నిన్ను చర్చికి నడిపించాలని చూసింది, కానీ నువ్వు రాలేదు. దేవుని ఆత్మ చేత నువ్వు నడిచావా? లేదు, నడవలేదు. దేవుని ఆత్మ ఉద్దేశం ఏంటంటే ఈరోజు నువ్వు మందిరానికి రావాలని, నువ్వు నడిపించాలని ప్రయత్నం చేసింది, కానీ నువ్వు రాలేదు. దేవుని ఆత్మ ఏం చేసిందంటే నిన్ను ఆయన మార్గంలో నడిపించి ఇంకా ఆయనలో నిన్ను పెంచాలని చూస్తూ ఉంది. అంటే ఆయనకు లోబడేవారు కావాలి. ఆయనకు లోబడితే ఆయన ఆత్మ ఆయన చేత మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. అందుకనే దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. దేవుని పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడాలి. పరిశుద్ధాత్మ కాకుండా ఒక స్థలమునకు ఒకరు మనల్ని పిలుస్తారు, అక్కడికి వెళ్ళటం వలన నా దేవునికి మహిమ కాదా? అది మనం గుర్తెరగాలి. కనుక అక్కడికి వెళ్ళటం వలన దేవునికి బాధ అయితే మనం వెళ్ళకూడదు.
పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి నిన్ను తీసుకుని పోవట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి నిన్ను వద్దంటున్నాడు. నీవు బలవంతంగా వెళ్తే ఆయన నిన్ను నడిపించినట్టు కానే కాదు. కాబట్టి ఈరోజు ఏదైనా దేవునికి ఎక్కడైనా మహిమ కలుగుతుంది, నేను వెళ్ళట ద్వారా ఆయనకు ఘనత కలుగుతుంది, అది మంచి స్థలము, అది పరిశుద్ధమైనది, అక్కడ దేవునికి మహిమ కలుగుతుంది, నేను వెళ్ళట ద్వారా, ఈ పని చేయటం ద్వారా, ఈ ఆలోచన ద్వారా అంటే దాన్ని చేయండి, దేవునికి మహిమ కలుగుతుంది, ఆత్మానుసారంగా నడిచినట్లే. కాబట్టి ఆత్మకు విరోధంగా మనమేమీ చేయకూడదు. పరిశుద్ధాత్మకు విరోధంగా మనం ఏం చేయకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లాగా నడిపిస్తాడో మనం అట్లాగా నడిపించాలి. ఆయన మార్గాలను ఉండవాలి. అందుకనే గ్రంథకర్త అంటాడు, కాబట్టి ఎందరూ ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు, దేవుని కుమార్తెలై ఉంటారు. ఆత్మచేత నడవకపోతే దేవుని కుమారులు కాదు, దేవుని కుమార్తెలు కారు. కాబట్టి దేవుని కుమార్తెలుగా, దేవుని కుమారులుగా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలాగ నడిపిస్తాడో అలాగా నడవాలి. ఆయనకు విరోధంగా మనం నడవకూడదు. ఒకటి కనుక అది దేవుని ఆత్మచేత మనం ఎత్తుకోవటమే. ఆయన ఆత్మచేత మనం నడిపించబడితే ఆయనకు ఇష్టంగా నడుస్తున్నాం కాబట్టి, ఆయనకు ఇష్టంగా మనం చేస్తున్నాం కనుక ఆయన ద్వారా మనం ఎత్తుకోవటమే. కాబట్టి ఆత్మచేత నడిపించబడ. తర్వాత 26వ వాక్యం చదువుదాం అదే గ్రంథంలో. 26. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. రెండవది, ఆత్మ ద్వారా మనం ప్రార్థన చేయాలి. ఆత్మ చేత ఒకటి నడిపించబడాలి. 14 వాక్యం ప్రకారం అందరూ ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని పిల్లలుగా ఉంటారు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలుగా బ్రతుకుతారు వాళ్ళు. కాబట్టి రెండవది, ఆత్మానుసారంగా మనం ప్రార్థన చేయాలి. ఆత్మే మనలను ప్రార్థన చేయించాలి, నడిపించాలి. అందుకని అక్కడ రాబడింది ఏంటంటే యుక్తముగా, ప్రాపర్గా మనం ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు. నాకు ప్రార్థన నేను బాగా చేస్తాననే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? మనం కొన్నిసార్లు ప్రార్థన చేస్తే ఎవరికొకరికి గాయం తగులుతుంది. అది చేయకూడదు. ఆ మాటలన్నీ బంద్ చేసుకోవాలి. మనం నిన్ను ఇతరులను గుచ్చే ప్రార్థన, ఇతరులను నొప్పించే ప్రార్థన, అది వేషధార ప్రార్థన, దాన్ని కట్ చేసుకోవాలి అంతే. ఎప్పటికీ ఆ ప్రార్థన చేయకూడదు. కాబట్టి మనం ప్రార్థన చేస్తే అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారా చేయాలి. అప్పుడు ఎవరికి నొప్పి కలగదు, ఎవరికి బాధ కలగదు, ఎవరి హృదయానికి నాకు ప్రార్థన అవకాశం ఇచ్చారని నేను అట్లంటే అట్లా మాట్లాడకూడదు. ప్రార్థనను ఇతరులను దూషించడానికి ఒక సాధనంగా నేను చేసుకోకూడదు. ప్రార్థనలో ఎవరికి గర్వం ఉంటుంది, ఎవరు గర్వంగా పాడతారు, ఎవరు అహంకారంగా పాడతారు, ఎవరు గలాటలతో ఉంటారు, మత్సరంతో ఉంటారు, ఎవరు ఉంటారు? అందరూ కూడా నీతి న్యాయములతో జీవించాలనే వస్తాం మనం అందరం కూడా. కాబట్టి అలాంటి పదజాలమును ప్రార్థనలో మనం వాడకూడదు. ప్రార్థన అందరికీ క్షేమాభివృద్ధిగా, ఉపయోగకరంగా, మేలుకరంగా ఉండాలి. ఇక్కడ అందరూ యూనిటీగానే ఉన్నారు, ఎవరికి గలాటలు లేవు. ఇక్కడ అందరూ కూడా మనము పరిశుద్ధంగానే బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం అందరం కూడా గర్వంగా ఉండడానికి ఎవరం కూడా రాలేదు. ఎవరు కూడా మన బట్టలను చూపించి ఒకరిని హేళన చేయడానికి ఇక్కడికి ఎవరం కూడా మనము రావట్లేదు. కాబట్టి మనం అందరం కూడా ఒక యూనిటీగా, ఒక ప్రభు బిడ్డలుగా బ్రతకడానికి వస్తున్నాం. అందును బట్టి మనమందరం కూడా ఎవరు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన శరీరానుసారంగా చేయకూడదు. శరీరానుసారంగా చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపించినట్లు మనము చేయాలి. పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపించినట్లు చేయాలి. ఈ ప్రార్థన గురించి 2 మాటలు నేను చెప్పాలి.
మత్తయి సువార్తలోనికి మనం వస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వాక్యం నుండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలో నిలిచి ప్రార్థన చేయటము వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని. ఎలాగా పొంది ఉన్నారని మీతో నిశ్చయముగా. ఎలా చెయ్యకూడదు ప్రార్థన? దెబోరా గారు ఎలా చెయ్యకూడదు? ఎలాగా? వేషధారుల వలె చేయకూడదు. ఎందుకు చేయకూడదు? వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు చూడాలి, వినాలి నా ప్రార్థన అని చేయరు. మనుషులు చూడాలి, మనుషులు వినాలి. ఇక్కడ మనం ఎవ్వరం కూడా మనుషులు వినాలి అని ప్రార్థన చేయడానికి రాలేదు. ఇక్కడ మనం దేవుడే వినాలని వచ్చాం, అంతేనా కదా? మనుషులు ఎవరో ఇని నన్ను బాగా పొగడాలి, గౌరవించాలి, నన్ను కూర్చోబెట్టి సన్మానం చేయాలని ఎవరు రాలే. కాబట్టి మనం అందరం కూడా ప్రభువుకు ఇష్టంగా ప్రార్థన చేయడానికి వచ్చాం. అందుకొరకు వేషధారుల ప్రార్థన ఏంటంటే ఇతరులకు కనిపించుకోవడానికి, చూపించుకోవడానికి చేసే ప్రార్థన. కాబట్టి అట్లా ఎప్పుడు కూడా మనం చేయకూడదు. ఆ ప్రార్థన దేవుడు కొట్టేస్తాడు, ఆ ప్రార్థన దేవుడు లెక్క చేయడు. తర్వాత మనం చెయ్యకూడని విధానం చెబుతున్నాను. చెయ్యకూడని విధానం, ప్రార్థన చేయనప్పుడు నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి 7వ వాక్యం చదువుదాం. మరియు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె ప్రార్థనలో వ్యర్థమైన మాటలను వాడవద్దు. వ్యర్థమైన మాటలు నేను చాలా సార్లు ప్రార్థనలు వింటూ ఉంటాను. వ్యర్థమైన మాటలు, అసలు వ్యర్థమైన మాటలు ఎందుకు మాట్లాడాలి? శత్రువులతో మనము దెబ్బలాడినట్టు ప్రార్థన చేయకూడదు. అసలు ఈ ప్రార్థనకే ఈ ప్రార్థన ఎందుకు చేస్తాం? అలాగా శత్రువులతో మనం కొట్లాడినట్లు ప్రార్థన చేయకూడదు. ప్రార్థన ఇనసొంపుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపించినట్లుగా మనం ప్రార్థన చేయాలి. అంటే అన్యజనులు చరించినట్లు వ్యర్థమైన మాటలు ఆ ప్రార్థనలో నువ్వు యూజ్ చేయొద్దు, వాడొద్దు. అసలు ప్రార్థనలో ఎవరితో మాట్లాడుతున్నావు కొద్దిగా నీకు నాకు భయం ఉండాలి. మనం మాట్లాడేవారు సామాన్యమైన మనిషి కాదు, ఆయన మహాదేవుడు. ఆయనతో మనం మాట్లాడేటప్పుడు ప్రతి మాట ఆయన పరీక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఆయనతో మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నీ ప్రార్థన పాపం కాకూడదు, నీ ప్రార్థన కొట్టివేయబడకూడదు. నీ ప్రార్థన ఎలాగా కాకుండా ఉండినట్లు చూసుకోవాలంటే ఇతరులకు కనబడినట్లుగా మనం ప్రార్థన చేయకూడదు. రెండవది, వ్యర్థమైన మాటలు మన ప్రార్థనలో వాడకూడదు. తర్వాత ఇంకొక మాట అక్కడ రాయబడింది, విస్తరించి మాటలాడుట వలన అంటే విస్తరించి చాలాసేపు ప్రార్థన చేసినందువలన అని అర్థం. చాలాసేపు ప్రార్థన చేసినందువలన తమ మనవి వినబడునని ఎవరంటున్నారు ఈ మాటలు? యేసయ్యే, ప్రభువే అంటున్నారు. 3 విషయాల్లో మనం ప్రార్థన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంపూర్ణంగా మనలను పరిశుద్ధాత్మ కంట్రోల్లో తీసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవా, నాతో నన్ను వాడుకో, నేను ఎలా ప్రార్థన చేయాలో నాకు నేర్పించు అయ్యా. ఏ ఒక్క మనుషునికి నా ప్రార్థన హానికరంగా గాయకరంగా ఉండకూడదయ్యా. అయ్యా, నా ప్రార్థన నీకు ఇష్టంగా ఉండాలి. ఇక్కడ ఉన్న మా బిడ్డలు మాకు అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి అని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఎక్కువగా మాటలు, పదజాలాలు ఉపయోగించి దీర్ఘ సమయం ప్రార్థన చేస్తారు. మనకి ఇవ్వబడిన సమయంలోనే మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ ఎవరికైనా ప్రార్థన మనం ఇచ్చేవరకు మన టైం ఏంటంటే 9 నుండి 11 వరకు. ఈ 2 గంటల్లో మొత్తం అయిపోవాలి. కాబట్టి 2 గంటలు అయిపోకుండా నువ్వు ప్రార్థన 1 అరగంట చేసావు అనుకో, ఇంకేం చేయాలి, ఏం చెప్పాలి? కాబట్టి మనము అన్నిటికీ రెడీ ఉండాలి. 15 నిమిషాలు ప్రార్థన చేసేలాగా ఉండాలి, అరగంట ప్రార్థన చేసేలాగా ఉండాలి, గంట సేపు ప్రార్థన చేసేలాగా ఉండాలి. మనము ఏ టయానికి ఏ సమయానికి ఎలా ప్రార్థన చేయాలో అలా చేయాలి.
ఎంతమంది ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేను గట్టిగా అరిసి ఇక్కడ వాక్యం చెప్పాను అనుకోండి, అనవసరమైంది, ఇంత నా 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 గొంతుకే పోతుంది. కాబట్టి ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది కనపడితే సార్. కాబట్టి మాకు బైబిల్ స్కూల్లో చెప్తారు, ఎందుకు అలా గడుస్తావు అంటారు. కాబట్టి ఎంతమంది మనుషులు కూర్చున్నారు, వాళ్ళకి ఎంత స్వరం అయితే అవసరమో అంతవరకే యూజ్ చేయదాన్ని. అందుకని గట్టిగా అరవలసిన పని ఏముంది? మన దేవుణ్ణి మనం ఆరాధించడం, మన దేవుణ్ణి మనం స్తుతించడం, మన దేవుని మనం మహిమపరచడం మనకి ఇష్టం. కొంతమందికి ఇష్టం ఉండదు. అలాంటి మనం నిష్ఠూరు పెట్టకూడదు, వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉండకూడదు. ఇంట్లోనే అంటారు, కొందరు నమ్మకం, కొందరు నమ్మితే ఉదయం లేసి భార్య ప్రార్థన చేశారనుకో, ఏంటి నీ గొడవ, ఎప్పుడు నీ గోల ఏంటి, అసలు నిద్రపోలేకుండా అంటారు. ఎందుకంటే ఆమె రహస్యంగా ప్రార్థన చేసుకోవాలి. ఇంట్లో మనం ప్రార్థన చేసిన ఎవరికి ఆటంకంగా ఉండకూడదు. నీ స్వరం నీకు కనపడితే చాలు. అందుకని ప్రభు అంటాడు, ఇవి ఉండకుండా చూసుకోవాలి. నా ప్రార్థనలో, మనందరి ప్రార్థనలో ఏముండకుండా, ఇతరులకు కనబడాలని ప్రార్థన చేయకుండా, తర్వాత మనము వ్యర్థమైన మాటలు మన ప్రార్థనలో ఉపయోగించకుండా, ఎక్కువ పదజాలమును ఉపయోగించి విస్తరించి అంటే ఏంటి అర్థము? చాలాసేపు ప్రార్థన చేసినందువలన వారి ప్రార్థన వింటానని వారి అనుకుంటున్నారు అంటాడు ప్రభు. అట్లాగేమి లేదు, అలాగే వినను అంటాడు ఆయన. చదవండి మరొకసారి అన్నమాట. మరియు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. అంటే వారి వల్ల చేయమంటాడు, మనల్ని చేయొద్దు. ఊరికి అనవసరమైన మాటలన్నీ ప్రార్థనలు విస్తారంగా పెట్టొద్దు. మీరు ఇప్పుడు నేను ఇతరులకు కనబడకుండా దేవునికే కనబడేలాగా ప్రార్థన చేయడానికి నేను ఎలాగా తర్వాత వ్యర్థమైన మాటలు ప్రార్థనలో ఉపయోగించకుండా ఉండడానికి, విస్తారంగా ప్రార్థన చేయకుండా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడే నన్ను నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా ప్రార్థన ఫెయిల్ అవ్వడం చేయడం. అందుకని అక్కడ రాబడింది, మీకు ఎలా ప్రార్థన చేయాలో మీకు తెలియాలంటాడు. యు డోంట్ నో హౌ టు ప్రే టు గాడ్. మీరు ఎలాగో ప్రార్థన చేయాలో మీకు తెలియదు కదా, తెలుసా? చదువు రమేష్, చదువు ఆ మాటలు. యు డోంట్ నో హౌ టు ప్రే. Romans 8:26. In the same way, the Spirit also comes to help us. Come to help us. మనకు సహాయం చేయడానికి వస్తున్నాడు ఆయన. ఏ విషయంలో? చదువు. For we do not know how to pray. మనకు తెలియదు ప్రార్థన ఎలా చేయాలో, మనకు తెలుసా? తెలియదు. చదువు. The Spirit himself pleads with God for us in the moods that words cannot express. కాబట్టి మనము ఊహించని విధానంగా, ఎక్స్పెక్ట్ చేయని విధానంగా దేవుడు ఇష్టపడి మన ప్రార్థనను అంగీకరించి మనకు ఉత్తరం ఇచ్చే విధానంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ప్రార్థన మనము దేవునికి ఇష్టంగా చేయడానికి సహాయపడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మను మనం పక్కగా నెట్టేసేసి నువ్వు ఆగయ్య కాసేపు నేను చేస్తాను అని మనం అనకూడదు. ఎట్లా చేయాలి ప్రార్థన? పరిశుద్ధాత్మ ప్రేరణతో మనం చేయాలి ప్రార్థన. మన ప్రార్థనలో ఎవరు వినాలనేది అనవసరం. అంటే విని వాళ్ళు మెచ్చుకోవాలి. ఎవరికి వినపడకుండా చేయాలా? కాదు, అందరికి వినపడేటట్లే చేయాలి. కానీ ఆ భావన ఉండకూడదు. మనం ఇతరులు మెచ్చుకోవాలి అన్న భావన మనకు పడకూడదు, ఇతరులు చూడాలన్న భావన మనకు ఉండకూడదు. కనుక దాంట్లో విస్తరించి మనం ఏమేమో మాటలు పెట్టి ఇలాగా నాలాగా ఎవరు ప్రార్థన చేయరండి అని అనుకుంటాం. మీకు తెలుసా, అసలు ఎవరు సమరయుడు, సుంకరికి దేవుని గురించి తెలియదు ఎక్కువగా. పరిసయ్యుడు అతనికి తెలుసు దేవుని గురించి. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు ధర్మశాస్త్రాన్ని బాగా తెలిసిన వాళ్ళు, దేవుని గురించి బాగా తెలిసిన వారు, దేవుని ఆజ్ఞలు బాగా ఎరిగిన వాడు, మంచి మరి అన్ని తెలిసిన విశ్వాస. అతను ఏమి తెలియని వాడు ఎవరు? సుంకరి.
కానీ ఇక్కడ మనం చూస్తున్నాం 2 types ఆఫ్ ప్రేయర్స్. సుంకరియే ఆ దేవునికి భయపడుతూ ప్రార్థన చేశారు. దేవునికి భయపడుతున్నాడు. అయ్యా ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యమును చాలక, ప్రభు అని పిలుచుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ అతను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. 18వ అధ్యాయం లూకా సువార్త 18 11వ వాక్యం. పరిసయ్యుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారములకు 2 మార్లు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. 2 రకాల ప్రార్థన చేసి ఆ సుంకర్ లాగా నేను లేను. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీలో ఎవరి పేరైనా ఎత్తి ఆమెలాగా నేను ఉంచినందుకు నీకు స్తోత్రం దేవంటే ఎంత బాధేస్తుంది. అతని లాగా నేను ఉండనందుకు నీకు స్తోత్రం నాయన అంటే మా వచ్చిన ఆ పేరు చెప్పిన వాళ్ళు అంత పనికి మళ్ళ చెడ్డోళ్ళ. అసలు ఏం ప్రార్థన చేస్తున్నాడో తనకే తెలియదు. కానీ ఇన్ని రోజులు దేవుని గురించి తెలుసుకున్నది ఏంటో తెలియదు. అతనికి వాక్యం తెలియదు, ఏం తెలియదు. విస్తరించి మాటలు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. తన ఉపవాసం ఉన్నది చెప్పుకోవాలా. వారానికి 2 సార్లు నేను ఉపవాసము చేస్తున్నానని చెప్పుకోవాలా. 16వ వాక్యం వస్తారు. మత్తయి సువార్తలు చదవండి 6:16. ప్రభు ఉపవాసం కనబడాలంటాడా వద్దంటాడా? మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసి కొందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయుచున్నప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి సంఘములో మనం ప్రకటించుకునే కొన్ని ఉపవాస ప్రార్థనలు అందరికి తెలిసిపోతాయి. కానీ మరి ఇదేంటి కనబడని ప్రార్థన ఉపవాసము? వ్యక్తిగతంగా ఒంటరిగా నీ కుటుంబం కొరకు ఉపవాసం ఉంటావు, నీ పిల్లల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు, నీ ఆధ్యాత్మిక జీవితం అభివృద్ధి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు. కొన్ని ఉపవాసాల నుండి ప్రార్థన చేసేవి ఉంటాయి, పర్సనల్ ఫాస్టింగ్ ప్రేయర్స్. కాబట్టి వ్యక్తిగత ఉపవాస ప్రార్థనలు చేస్తాం. అప్పుడు ఎవరికి కనబడవలసిన పని లేదు, ఎవరికి కనబడకూడదు. ఎవరికి నేను ఉపవాసం ఉన్నాను నేను డబ్బా కొట్టుకోవాల్సిన పని లేదు. కాబట్టి సీక్రెట్గా జరగాలంటాడు దేవుడు. సీక్రెట్ కదా, నువ్వు ఉపవాసం ఉన్నావా వెళ్ళు, నేను ప్రార్థన చేయడానికి వెళ్తున్నానని చెప్పు. ఇంట్లో వాళ్ళకి నీ అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి చెప్పేయి, నేను 2 గంటల వరకు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, నేను రాను కనుక నేను కొద్దిగా ప్రేయర్ చేసుకుంటానని చెప్పి వెళ్ళు. అంతేగాని ఇక నేను ఉపవాసం ఉన్నాను, నేను చాలా నీరసమైపోయాను, నా మొహం చూడండి వికారం అయిపోయింది, అయ్యో నేను ఎంత ఉపవాసం ఉన్నాను అని చెప్పని అవసరం లేదు. ఇతను అంటున్నాడు వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు, ఎవరికి చెప్తా? కాబట్టి ఈ పరిసయ్యుని యొక్క ఉపవాస ప్రార్థన కొట్టేశాడు దేవుడు. నీవు నీతిగా, నీవు చూరుడవు కాదు, అన్యాయస్తుడవు కాదు, వ్యభిచారివి కాదు, ఇంకోటి కాదు, పవిత్రంగానే బ్రతికావు. కానీ నీ పవిత్రమైన బ్రతుకు నేను కొట్టేశాను. నువ్వు టైప్ ఇస్తున్నావు, 10 భాగాలు ఇస్తున్నావు, వాటిని కూడా కొట్టేశాను నేను. కానీ ఒకటి ఆ సుంకరి ప్రార్థన నేను విన్నాను. ఆ సుంకరి యొక్క ప్రార్థనలో తగ్గింపును చూశాను, ఆ సుంకరి ప్రార్థనలో విధేయత చూశాను, నాకు భయపడటం చూశాను. ఆ ప్రార్థనలో నాకు భయపడ్డాడు. తనను తాను ఎక్కడన్నా తన గురించి చెప్పుకున్నాడు సుంకరి. ఏమంటాడు? ఆ సుంకరి నిలవబడి ఎక్కడికి దూరంగా నిలబడ్డాడు. దేవుని సన్నిధికి దూరంగా నిలబడ్డాడు. దేవుని సన్నిధికి, వినండమ్మా బాబు, దేవుని సన్నిధికి దూరంగా ఉన్నాడు. నువ్వు ఉన్న స్థలములోనికి సమీపించడానికి నాకు యోగ్యత లేదయ్యా అని, నేను ఆ స్థలంలోనికి రావడానికి యోగ్యుడను కానయ్యా,
ఒక భయం ఉంది తనలో, దేవుని గురించిన భయం. దూరమున నిలబడి, ఆయనకు దూరంగా నిలబడి, ఆయన సన్నిధికి దూరంగా నిలబడి ఏమంటాడు? దూరముగా నిలబడి. ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక. ఏం చాలక? ధైర్యం కావాలా? అవును, దేవుని ముందు మనం నిలబడాలంటే మనకు ధైర్యం చాలదు. ఏది దేవునికి భయపడే ఆ భయము మనలో ఉందా? విశ్వాసమైన మనలో ఉండాలి, నాలో ఉండాలి, మీలో ఉండాలి. కాబట్టి ఆ భయం మనలో ఉండాలి. ఇతరులో ఉంది ఆ భయం. దేవునికి భయపడుతున్నాడు, దేవునికి వణుకుతున్నాడు, ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొని గుండె బాదుకుంటూ దేవా ఏమంటాడు? దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. పాపినైన నన్ను కరుణించు, అంతే చెప్పింది, ఇంకేం చెప్పలేదు. తన గురించి ఏమన్నా చెప్పాడు ప్రభు కంటే ఏంటది చెప్పారు? నేను పాపిని, లార్డ్ ఐఎమ్ సిన్నర్, ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు, నేను పాపిని, అంతే చెప్పాడు. కానీ అతనేం చెప్పాడు? నేను పరిశుద్ధిని, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నాలాగే ఎవడిచ్చేవాడు నా సంఘం అని బడాయి చెప్పుకున్నాడు. కానీ యేసయ్య ఏం చేశాడు? అవసరం లేదు. కాబట్టి దేవునికి భయపడుతూ ప్రార్థించాలి, మనల్ని తగ్గించుకుంటూ ప్రార్థన చేయాలి, మనల్ని తీసివేసుకొని ప్రార్థన చేయాలి. మనం ఏమి లేము, తీసేసుకొని ప్రార్థన చేయాలి. కనుక దేవునికి లోబడి ప్రార్థన చేసినట్లయితే తప్పక ఆ ప్రార్థన, అటువంటి విధానమైన ప్రార్థన ప్రార్థనలోనికి మనం నడిపించేవారు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. నిజంగా మనకు ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు హెల్ప్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన సహాయంతో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది చక్కగా దేవుని సన్నిధికి వెళ్తుంది, మనకు సమాధానము చేస్తుంది. అంతేగాని పరిశుద్ధాత్మ దేవుని ప్రక్కన పెట్టేసేసి మన సొంత మాటలతో, సొంత క్రియలతో మనం ప్రార్థన చేసి మనము ఏదేదో మాట్లాడి ఆ ప్రార్థన పాపముగా ఉన్నట్లు, దేవునికి బాధ కలిగించినట్లు, ఆయన పిల్లలకు బాధ కలిగించినట్లు ప్రార్థన మనం చేయకూడదు. అది మంచిది కాదు. పరిశుద్ధాత్మ ప్రేరణతో మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఒకటి, పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడాలి. రెండవది, పరిశుద్ధాత్మ చేత మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మరొక మాట మనం చూద్దాం. పరిశుద్ధాత్మ ఎఫెసీ పత్రికలో మనము వాక్యాన్ని చూద్దాం. 5వ అధ్యాయము 18వ మాట చూద్దాం. 18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఎవరి దేనితో పూర్ణులు అంటే నింపబడడం అన్నమాట. దేనితో నింపబడాలి? ఆత్మచేత నింపబడిన వారుగా ఉండాలి. ఆల్వేస్ ఫిల్ ఇన్ ద హోల్ పోస్ట్. కాబట్టి పరిశుద్ధాత్మ చేత మనము నింపబడి ఉండాలి, పరిపూర్ణులమై, పరిశుద్ధాత్మ పూర్ణులమై మనం ఉండాలి. కొన్ని రోజులేమో మొన్నేమో బాగానే మాట్లాడాడు, బాగానే బ్రతికాడు, బాగానే మాటలు ఉన్నాయి, కానీ ఈరోజు అంతా పాపపు మాటలే, పాపపు జీవితమే, పాపపు అట్లాగా మన పరిశుద్ధాత్మ నడిపిస్తే ఈరోజు దెయ్యం చేత నడిపించదు, సాతాను చేత నడిపించదు. అలాగా మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఆల్వేస్ ఫిల్ ఇన్ ద హోలీ పోస్ట్. మనం పరిశుద్ధాత్మ పూర్ణులమై ఉండాలి, ఆత్మ చేత నింపబడాలి. అవును, నాకు ఆ పరిశుద్ధాత్మ కావాలంటే ఊరికి ఆశ ఉంటే రాదది, ఆశ ఉండాలి, ప్రార్థన చేయాలి. అపొస్తలులు ఏం చేశారు? వారు 10 దినములు మేడగదికెక్కి ఏం చేశారు? వారు ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేసినప్పుడు అపొస్తలుల గారు 2:1 పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా
వారికి కనబడి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవునికి స్తోత్రం. అందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. చాలు. కాబట్టి అందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి నేను కూడా అని మనం అనుకుంటాం, కానీ ప్రార్థన చేయాలి. నువ్వు అనుకో పరిశుద్ధాత్మతో నింపబడాలి. రోజు నీ పర్సనల్ ప్రేయర్లో పరిశుద్ధాత్మ కొరకే ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని తీసుకుని ప్రార్థన చేయి. ప్రభువా నీ ఆత్మతో నింపు, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు, పరిశుద్ధాత్మ దేవుడా నన్ను ఆవరించు, నన్ను నీ ఆత్మతో నింపు అని ఆయనను మనం అడగాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ చేత మనల్ని ఏం చేస్తాడు? నింపుతాడు. నింపబడినప్పుడు మనం నింపబడిన మనల్ని ఏం చేస్తాడంటే ఆయన ఆత్మ చేత నడిపిస్తాడు. ఆయన ఆత్మ చేత ప్రార్థన మనము చేస్తాం. ఆయన ఆత్మ చేత నిండి ఉంటాం. కాబట్టి ఆయన ఆత్మ చేత నిండి ఉండాలి. మూడవది. తర్వాత ఇంకొక విషయం చెప్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయంలో ప్రభు దినమందు ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా 10వ వాక్యం చదువుతున్నాను. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. కాబట్టి ఇక్కడ ఎవరి వశంలో ఉన్నాడు భక్తుడు? ఎవరి వశం? చాలా మంది అంటారు ఆ అమ్మాయి వశమైపోయాడు, ఈ అబ్బాయి వశమైపోయింది మా అమ్మాయి, లేకపోతే ఆ త్రాగుడు వశమైపోయాడు, ఆ పాపానికి బానిస అయిపోయాడు కనుక ఇలాగా కొన్ని మనం అంటుంటాం. కానీ దేవుని పిల్లలు ఎవరి వశంలో ఉండాలి? వశములో అంటే కంట్రోల్లో, స్వాధీనములో. ఎవరి స్వాధీనంలో ఉండాలి? పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉండాలి. పరిశుద్ధాత్మ మరి అధికారం లేకుండా మనం ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. పిల్లలు కొంతమంది అంటుంటారు మేము ఎక్కడికి రావాలని మా అమ్మని అడగాలి, మంచిది. మా నాన్న అడగాలి, మంచిది. నేను మా అమ్మకి దగ్గర మా నాన్న దగ్గర పర్మిషన్ తీసుకోకుండా బయటకు వెళ్ళాను అనుకో, వాళ్ళు అడుగుతారు ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, ఏంటి పని అంటారు. కాబట్టి నాకు పర్మిషన్ ఎవరికి పర్మిషన్ కావాలి? పెళ్ళి అయిపోయింది, ఎవరి పర్మిషన్ కావాలి? భర్త పర్మిషన్ కావాలి. భార్యకి చెప్పి వెళ్ళాలి. భర్త భార్య చెప్పి వెళ్ళే అవసరం లేదనేది ఏమి లేదు, చెప్పి వెళ్ళాలి. భార్య కూడా చెప్పి వెళ్ళాలి, నేను ఈ పని మీద వెళ్తున్నాను చెప్పి వెళ్ళాలి. భర్త భార్య కూడా చెప్పి వెళ్ళాలి. ఎందుకంటే మనం వారి స్వాధీనంలో ఉన్నాం, మనం ఒకరికొకరికి లింక్ ఉంది. కాబట్టి భర్త స్వాధీనంలో ఉండాలి, భార్య స్వాధీనంలో ఉండాలి, తల్లిదండ్రుల స్వాధీనంలో ఉండాలి. వారి స్వాధీనంలో ఉన్నప్పుడు వారి పర్మిషన్ తీసుకొని వారికి చెప్పి వెళ్ళాలి, మంచిది. వాళ్ళు చెప్తారు అమ్మా జాగ్రత్త, అటు ఇటు వెళ్ళొద్దు, లోకం మంచిది కాదు, తొందరగా రా, పని ఏదో చూసుకోవాలి, అంటేనే వచ్చేసాయి, వాళ్ళు ఏదో నమ్మొద్దని చెప్తుంది ఆమె కొన్ని సలహాలు, మంచిది. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వశములో మనం ఉండాలి. ఆయన ఆజ్ఞ లేదు మనం ఎక్కడికే వెళ్ళకూడదు. ఇక్కడ ఎగురుతున్నారు ప్రభు, అక్కడికి వెళ్ళేస్తానంటే ఆయన ఒప్పుకోడు. ఇక్కడ డ్యాన్సులు వేస్తున్నారు ప్రభు, చూసేస్తానంటే ఆయన ఒప్పుకోడు. మంచి సినిమా వచ్చిందంటే ప్రభు వెళ్ళేస్తానని ఒప్పుకోడు ఆయన. నీకు అర్థమైపోద్ది ఇప్పుడు అలాగ నడిపించేవాడు కదా, అలాగ నడిపించేవాడైతే గెటౌట్ అంతే, నువ్వు వెళ్ళిపో, నీ ఇష్టం ఏం చూసుకొని చూసుకో. నా కంట్రోల్లో ఉండేవారు కావాలి, నాకు నా వశంలో ఉండేవారు నాకు కావాలి, నా స్వాధీనంలో ఉండేవారు నాకు కావాలి. కాబట్టి మనము ఆత్మను బట్టి విత్తుకోవాలి అంటే ఆత్మచేత నడిపించబడాలి, ఆత్మచేత ప్రార్థన చేయాలి, ఆత్మచేత నింపబడాలి, ఆత్మ వశములో ఆయన అధికారం లేకుండా మనం ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చేయకూడదు. ఏదైనా చేస్తూ ఉన్నామంటే అది దేవుని చిత్తమే అయి ఉండాలి, దేవుని మహిమకరమైనటువంటిది అయి ఉండాలి. బట్ ఇలాగ మనం బ్రతికినప్పుడు మనం దేన్ని బట్టి విత్తుకుంటున్నాం? టోటల్గా మన బ్రతకంతా ఆత్మానుసారంగానే నడుస్తుంటాం. అప్పుడు మనం ఆత్మను బట్టి విత్తుకున్న వారం అవుతాము. ఏం కోసుకుంటాం? నిత్య జీవం అనే పంట కోసుకుంటాం. దేవునికి స్తోత్రం. నీకు డౌట్ అవసరం లేదు,
నిరంతరం ప్రభుతో కూడా ఆనందించే బ్రతుకు ఒకరోజు నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆత్మవశంలో లేకపోతే, ఆత్మ పూర్ణురాలో కాకపోతే, ఆత్మానుసారంగా ప్రార్థన చేయకపోతే, ఆత్మ చేత నడవకపోతే, నీవు టోటల్గా దెయ్యం చేత నడిపించబడుతున్నావు. నీకు ఒకరోజు క్షయమైన పంట ఉంటుంది, నాశనమైన పంట ఉంటుంది. అందుకోసము దేవుని పిల్లలమైనటువంటి మనము ఆత్మానుసారంగా ఏం చేయాలి? విత్తుకోవాలి. ఆత్మను బట్టి మనం విత్తుకోవాలి. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. నన్ను నేను, మిమ్మల్ని మీరు, మనమందరం కూడా ఈరోజు నేను ఆత్మానుసారంగా నడుస్తున్నానా? ఈరోజు ఆత్మానుసారంగా నేను ప్రార్థన చేస్తున్నానా? ఆత్మ వశములో నేను ఉన్నానా? ఆత్మ పూర్ణురాలై నేను ఉన్నానా? నేను ఎలా బ్రతుకుతున్నాను? ఆత్మకు నాకు సంబంధం లేదా అసలు? ఆత్మను నేను బాధ పెడుతున్నానా? ఏడిపిస్తున్నానా? నేను కన్నీరు కార్పిస్తున్నానా ఆత్మను? ఒక విశ్వాసి చేయకూడనివి చేశాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఏడుస్తాడు. నీలో ఉండి అని ఏడుస్తాడు. ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. దేవుని పరిశుద్ధాత్మను, ఎఫెసీ పత్రిక దేవుని పరిశుద్ధాత్మను 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడ్డారు. పరిశుద్ధాత్మను నువ్వేం చేయకూడదు? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు ఆయన. 1 కొరింథీ పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా. ఎవరిలో నివసిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు. ఎందుకు? మనల్ని నడిపించడానికి, మనల్ని నింపడానికి, మనల్ని ఆయన వశంలో ఉంచుకోవడానికి, మనకు ప్రేయర్లో సహాయం చేయడానికి ఆయన మనలో ఉన్నాడు. కాబట్టి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒక పరిపూర్ణమైన, ఏ వంకర టింకర లేకుండా, ఏ ముడత మచ్చ కలంకము లేకుండా, యేసుక్రీస్తు ప్రభు మెచ్చుకునే ఒక మంచి విశ్వాసిగా నిన్ను తయారు చేయడానికి నీలో ఉంటున్నాడు ఆయన. నిన్ను ఆ రీతిగా మలవడానికి ఆయన నీలో ఉంటున్నాడు. కాబట్టి నీలో ఉన్న దేవునికి నువ్వు వ్యతిరేకమైన పనులు చేసావంటే ఆయన ఏం చేస్తాడు? ఏడుస్తాడు. ఏడుస్తున్నాడు అంటే ఆయన వ్యక్తా శక్తా? పరిశుద్ధాత్ముడు వ్యక్తియా శక్తా? గట్టిగా చెప్పండి. శక్తి ఆడవదు. ఇది ఏంటి? లైట్ ఒక పవర్. ఇది ఎలక్ట్రిసిటీ ఏంటి? పవర్. ఇది పవర్ ఆడవదు. ఎవరు ఏడుస్తారు మరి? వ్యక్తి ఏడుస్తారు. వ్యక్తికి ఫీలింగ్స్ ఉంటాయి. బ్రతుకుచున్న వ్యక్తికి ఫీలింగ్స్ ఉంటాయి. శక్తికి ఆ ఫీలింగ్స్ ఉండవు. వాటి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే వ్యక్తి అయిన దేవుడు. ఆ వ్యక్తి అయిన దేవుడు నీలో ఉన్నప్పుడు నువ్వు చేయరాని కార్యాలు చేసావంటే, చేయరాని ఆలోచనలు చేసావంటే, వెళ్ళరాని చోట్లకు నువ్వు వెళ్ళావంటే, తినకూడని నువ్వు తిన్నావంటే, త్రాగకూడని నువ్వు తాగావంటే ఆయన ఏం చేస్తాడు? ఏడుస్తాడు. కొన్ని వస్తువు ఉంటాయి. వాటిని మనం కొన్ని చేయొచ్చు, కొన్ని చేయకూడదు. చేయకూడని వాటిని నువ్వు చేసావంటే నీలో ఉండి ఏడుస్తాడు. నాకు కట్టెలు వచ్చింది, కట్టు 4 వేస్తుంది. అవి ఏం చేస్తున్నావు అసలు? నీవు వీటిని మర్చిపోతున్నావా లేదా? కాబట్టి కొన్నిసార్లు మనం ఆలోచన చేయాలి. నీలో ఎవరున్నారో ఆయన్ని చూసి నువ్వు నడుచుకోవాలి. మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మరి ఆయన ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా. ఎవరైనా కొత్త మనిషి వచ్చారనుకోండి, మన ఇంటికి అన్ని చక్కబెడతాం. అసలు ఎంత బాగున్నారో ఇల్లు అన్నట్లుగా మనం ఫీల్ అవుతాం. వాళ్ళు లేనప్పుడు మనం ఎక్కడ ఉంటాం, ఎవరి కాళ్ళు కొట్టాడుకుంటాం. పర్వాలేదండి, వాళ్ళు ఉన్నారు, ఇల్లు ఉన్నారు, అలా మాట్లాడదు, ఇలా మాట్లాడదు, వాళ్ళు ఉన్నారు, ఇల్లు ఉన్నారు. కాబట్టి నీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు అని జాగ్రత్తగా నడుచుకోవాలి మనము. ఆయన లేని హృదయం కాదు మంది, ఆయన మనలో నివసిస్తున్నాడు. కాబట్టి మనలను ప్రభువు వలె తయారు చేయడానికి ఆయన మనలో బ్రతుకుతున్నాడు.
కాబట్టి చేయరాని కార్యాలు చేసి ఆయన ఏం చేయకూడదు, ఏడ్పించొద్దు. ఏడ్చి 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 ఆయన నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, నీ పరిస్థితి ఏంటి? రోమపత్రిక 1:28, 1వ అధ్యాయం 28వ వాక్యం. రోమపత్రిక, నీ పరిస్థితి ఏంటి? ఎంత భయంకరంగా ఉంటాను. మరియు వారి తమ మనస్సులో దేవునికి పరిశుద్ధాత్మని ఏడిపించినప్పుడు ఆయన ఉండాలనుకుంటున్నావా, వెళ్ళిపోవాలనుకుంటున్నావా? నువ్వు చెప్పండి, ఉండాలనే వెళ్ళిపోవాలనే? ఇప్పుడు ఒక వ్యక్తిని ఏడిపిస్తుంటే ఎన్ని రోజులు ఉంటారు? వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకని పరిశుద్ధాత్మ దేవునికి మాటి మాటికి విరోధంగా నువ్వు చేస్తూ ఉంటే ఆయన ఏడుస్తాడు. ఏడ్చేడ్చి ఒక రోజు ఇక్కడ నాకు స్థలము లేదని వెళ్ళిపోతాడు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి నువ్వేం చేసినా పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టంగా చేయాలి. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, దేవునికి లేక పరిశుద్ధాత్మ దేవునికి నీలో చోటు ఇవ్వడానికి నువ్వు ఇష్టపడకపోతే దేవుడు ఏం చేస్తాడు? చేయరాని కార్యాలు చేయడానికి నిన్ను భ్రష్ట మనసుకు ఆయన అప్పగించేస్తాడు. భ్రష్ట మనసు, చెడ్డ మనసు. ఎలా తిడుతున్నదండి ఆమె అంటే, ఆమె భ్రష్ట మనసు ఉంది, తిడుతుంది అంతే. ఎలా చేస్తుందండి అలాంటి పాప పనులు అంటే, అతనికి ఆ భ్రష్ట మనసుంది చేస్తున్నాడు, ఆ చెడ్డ మనసుంది చేస్తున్నాడు. ఎలా తిరుగుతున్నారంటే అలాగా కొద్దిగా వెనక వెళ్ళే వాళ్ళందరూ కూడా తిరుగుతున్నారంటే ఆ భ్రష్ట మనసు ఇచ్చాడు దేవుడు, అలా చేస్తాడు. ఎందుకు ఇచ్చాడు దేవుడు భ్రష్ట మనసు? ఆయనకు చోటు ఇవ్వలేదు. ఆయనకు అందరికి చోటు ఇచ్చారు, ఆయనకు చోటు ఇవ్వలేదు. కాబట్టి ఆయనకు చోటు ఇవ్వ నల్లకపోయి, ఇష్టపడకపోయి. నల్లకపోయారంటే ఇష్టపడకపోయి, వారు అంగీకరించకపోయారు కనుక దెయ్యానికి స్థలం ఇచ్చారు. వాళ్ళు దెయ్యానికి స్థలం ఇచ్చారు కనుక చేయరాని కార్యాలు చేయడానికి భ్రష్ట మనసుకు అప్పగించారు. మత్తయి సువార్త 12:43 అపవిత్రాత్మ ఒక మనుషుని విడిచిపెట్టి అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. దానిలో అంటే దేనిలో? ఆ ఇంటిలో. ఆ ఇల్లు అంటే ఏంటి? ఇక్కడ కింద చెప్పాడు ప్రభు, ఆ మనుషుని అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి. ఒక మనిషి హృదయం గురించి చెప్పాడు ఇక్కడ యేసయ్య. ఆ మనుషుని కడపట స్థితి మొదటి స్థితి కంటే బహు చెడ్డదయ్యుండును. ఎందుకంటే ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? 7 దెయ్యాలు ఉన్నాయి. ఒకదానికి వ్యభిచారం అంటే ఇష్టం, ఒకదానికి త్రాగుడు అంటే ఇష్టం, ఒకదాన్ని ఇతరులను బాగా తిట్టడం అంటే ఇష్టం, ఒకదానికి ద్వేషం అంటే ఇష్టం, ఒకదానికి పగ అంటే ఇష్టం, ఒకదానికి మోసం చేయడం అంటే ఇష్టం. ఇలాంటి దెయ్యాలన్నీ నీలో ఉండి ఈ పనులన్నీ చేస్తాను. అప్పుడు నీ బ్రతకేమైపోద్ది? ఇరుగు పొరుగు వారందరూ కూడా ఇంత పనికి మాలిన కుటుంబం ఎక్కడ చూడలేదన్న, ఇంత చెడ్డ వ్యక్తిని, చెడ్డ మనిషిని నేను అక్కడ చూడలేదన్న. అందుకని యేసయ్య అంటాడు, నాకు చోటిచ్చారనుకోండి మీ హృదయంలో, నేను ఉండేలాగా బ్రతికారనుకోండి, నిజంగా నా వల్ల మీరు ఉంటారు, ఆత్మచేత మీరు అందరూ వెతుకుంటారు, అప్పుడు నిత్య జీవమైన పంటను కోసుకుంటారు. మరి నన్ను ఏడిపించారు అనుకో, మీకు హెల్ప్ చేయడానికి వచ్చిన నన్ను మీరు ఏడిపించారు. ఎలా గడుస్తాడు ఆయన? మనం చేయరాని పనులు చేసినప్పుడు ఆయన ఏడుస్తాడు. ఆయన మనలో నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ రోమపత్రికలోకి వద్దాం, ముగిద్దాం ఆ మాట ద్వారా వద్దాం. ఎవరి మనసులో దేవుడు చోటు నల్లకపోయారో చేయరాని కార్యములు చేయడానికి దేవుడు వారిని భ్రష్ట మనసుకు
అప్పగిస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వం చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరం నరహత్య కలహము కపటము వైరమను వాటితో నిండిన వారై కొండగాండ్రను అపవాదకులను దేవద్వేషులను హింసకులను అహంకారం గలవారు చెడ్డవాటిని కల్పించు వారును తల్లిదండ్రుల అవిధేయులను. ఒక తల్లికి తండ్రికి ఒకటి ఇష్టపడటం లేదనుకో, వాడికి ఒక దెయ్యం ఉంది. వాడికి తల్లి మాట తండ్రి మాట ఏంటి లేదంటే వాడికి దెయ్యం ఉందని. కాబట్టి భర్త భార్యల మధ్యలో సరైన ఇది లేదంటే దెయ్యం పనిచేస్తుంది. కాబట్టి మనం లోపడాలి. తల్లిదండ్రులకు అవివేకులను మాట తప్పువారును అనురాగరహితులను నిర్దయులునైరి ఇట్టి కార్యములు అభ్యాసం చేసి ప్రాక్టీస్ చేసి చేస్తున్న వాళ్ళు మరణమునకు తగినవారు అని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి చేయుచున్నారు. వాళ్ళు నాశనానికి నరకానికి తప్పక వెళ్తారని తెలిసి కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. వాళ్ళు ఎలాగా ఇప్పుడు కొంతమందికి పాపులు ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు చెప్పుకుంటుంటారు, నీకెవరన్నా పడ్డారా ఏంటి పడడం, ఈ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి చెప్పు. కాబట్టి ఇలాంటి పాప సంబంధమైన మాటలతో కొంతమంది చెప్పుకుంటూ ఆనందిస్తూ కాలము బాగా ఆనందిస్తూ ఉంటారు. వారికి అటువంటి ఫ్రెండ్స్ ఉంటారు. తల్లిదండ్రులకు కూడా తెలియని ఫ్రెండ్స్ చెప్తారు. కాబట్టి అలాంటి అపవిత్రమైనటువంటి జీవితము పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న మనలో ఎవరిలో కూడా, నాలో కానీ మనలో కానీ ఎవరిలో ఉండకూడదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవునికి ఒక ఆశ ఉంది. మనలను క్రీస్తు వలె తయారు చేయాలి, మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళాలి, మనకు నిత్య జీవం వెళ్ళాలి, ఏ మత్స డాబు కలంకం అంటకుండా మనల్ని బ్రతికించాలని ఆయన మనలో ఉండి నడిపిస్తూ ప్రార్థన చేపిస్తూ ఆయన తన స్వాధీనంలోకి తీసుకొని ఆయన చేత మనల్ని నింపి మనలో ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయనకు కన్నీరు మనం తెప్పించకూడదు. ఆయన చెప్పినట్లు మన తల వంచాలి. తండ్రి పరిశుద్ధాత్మ దేవా, ఈ రోజు నుంచి నా బ్రతుకు నీ వశం. మీరు ఎలా నడిపిస్తారో నేను అలాగే నడుస్తాను. నీకు విరోధమైనది నేనేమి చేయనయ్యా అని ఆయనకు సరెండర్ అవుతే, ఆయనకు లోబడిపోతే ఆయనకు ఒకవేళ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడో లేదో తెలియదు, నాలో ఉన్నాడో లేదో తెలియదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రావాలని ఆయన వచ్చే వరకు మనం ప్రార్థన చేయాలి. ఆయన చేత నడిపించబడదాం, ఆయన చేత నింపబడదాం, ఆయన చేత ప్రార్థన చేద్దాం, ఆయన స్వాధీనంలో ఉందాం, ఆయన ఆధీనంలో మనం ఉండి ఆ ప్రభు కొరకు బ్రతుకుదాం. అలాగా మనం చేసినప్పుడు ఆత్మను బట్టి మనం విత్తుకుంటాం. ఆత్మను బట్టి విత్తుకుంటే ఏం కోసుకుంటాం? నిత్య జీవం అనే పంట. ఏ పంట? నిత్య జీవం. నిరంతరం క్రీస్తుతో కూడా బ్రతికే ఆ పంట, ఆ జీవితం. పంట అంటే ఆ జీవితం నూరేళ్ల పంటగా ఉండాలి మీ జీవితం అంతా కదా. కాబట్టి ఆ పంట అంటే ఏంటి? జీవితము. క్రీస్తుతో కూడా సదాకాలం మనకు. అలాంటి కృప దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.